Hi guys, welcome to Cricket Chat Venkatesh. ఈ సూపర్ సండే రోజున ది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఆఫ్ దిస్ ఇయర్స్ ఐపీఎల్ సీజన్ ది మెగా ఫైనల్ జరగబోతుంది చెన్నైలో. అండ్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రైజ్ అవుట్ సైడ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇన్ ద వరల్డ్ క్రికెట్లో ఇంటర్నేషనల్ క్రికెట్ పక్కన పెడితే ఇంతకంటే పెద్ద ప్రైజ్ ఉంటుందా? మీ మిగతా ఫ్రాంచైజీ లీగ్స్ తీసుకోండి, దానికి ఇంత కళ ఉందా, ఇంత ఆర్భాటం ఉందా? నో ఛాన్స్ అట్ ఆల్. సో ఐపీఎల్ ఈజ్ ద బిగ్గెస్ట్ లీగ్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ తర్వాత టీమ్స్ ఆశించే అతిపెద్ద ప్రైజ్ ఇదే. రెండు ఫార్మర్ ఛాంపియన్ టీమ్స్ ఈ ఫైనల్లో తలపడబోతున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ 2012-2014లో వాళ్ళు టైటిల్ గెలిచారు. అండ్ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో టైటిల్ గెలిచారు. రెండు టీమ్స్ చెరొక ఫైనల్ ఓడిపోయాయి. కేకేఆర్ 2021లో ఓడిపోయింది, 2018లో ఎస్ఆర్హెచ్ ఒక ఫైనల్ ఓడిపోయింది. మరి హైదరాబాద్గా తీసుకుంటే హైదరాబాద్కి ఇది మూడో టైటిల్ అవుతుంది, ఎందుకంటే డక్కన్ చార్జర్స్ 2009లో టైటిల్ గెలిచారు. సో చెన్నైలో ఈ మ్యాచ్ చెపాక్ స్టేడియంలో జరగబోతుంది. యాక్చువల్గా ఈ రెండు టీమ్స్ని మనం ఫార్మర్ ఛాంపియన్స్ అని చెప్పడం కంటే రెండు బ్యాటింగ్ దిగ్గజాలని చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్లో దే హ్యావ్ టేకెన్ ఐపీఎల్ బ్యాటింగ్ టు ఏ నెక్స్ట్ లెవెల్. ఒక డిఫరెంట్ డైమెన్షన్ ఇచ్చారు. ఆల్ అవుట్ అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తున్నారు. కేకేఆర్ ఓవర్కి అంటే మొత్తం తీసుకుంటే ఓవరాల్గా తీసుకుంటే ఓవర్కి వాళ్ళు 10.7 రన్స్ చెప్పుని చేస్తారు. అంటే ప్రతి మ్యాచ్లో 200 క్రాస్ అయినట్లు లెక్క, అంటే యావరేజ్ తీసుకుంటే. సో ఓవర్కి 10 రన్స్ 10.7 రన్స్ చేస్తున్నారు వాళ్ళు. ఎస్ఆర్హెచ్ ఏం తక్కువ కాదు, ఎస్ఆర్హెచ్ 10.3 చేస్తున్నారు ఓవర్కి. ఈ రెండు టీమ్స్ ఈ సీజన్లోనే మామూలుగా 250 అనేది గతంలో ఒకసారి వచ్చింది ఐపీఎల్లో. 16 సీజన్లు కలిపి ఒక టీం ఒక్కసారి 250 క్రాస్ అయింది. ఈ రెండు టీమ్స్ ఈ సీజన్లో 5 సార్లు క్రాస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ 3 సార్లు, కేకేఆర్ 2 సార్లు. ఎస్ఆర్హెచ్ 287, 277, 266, కేకేఆర్ 276, 272, 261. సో ఈ రెండు టీమ్స్ బ్యాటింగ్లో బ్రహ్మాండంగా అదరగొట్టేస్తున్నాయి. మరి చెన్నై ఏమో స్లో వికెట్, మరి అక్కడ ఎలా ఆడతారు? అదే అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడతారా, అదే అటాకింగ్ బ్యాట్స్మెన్షిప్ చూపిస్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ స్టిల్ చాలా ఎక్సైటింగ్ ఫైనల్ ఉండబోతుంది. దీనికి ముందు ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను. ఏంటంటే నేను ఇది మన ఛానల్కి సంబంధించింది. 150 సబ్స్క్రైబర్స్కి అతి దగ్గరలో ఉన్నాం, కొన్ని హండ్రెడ్స్ తేడాలో ఉన్నాం. సో ఐపీఎల్ అయ్యే లోపల అది అయిపోతే అదొక మజా ఉంటుంది. సో అందుకని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. చేసేస్తే 150 ఈరోజు ఐపీఎల్ ఫైనల్ లోపల క్రాస్ అయితే ఆ కిక్ వేరే రకంగా ఉంటుంది. చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి నేను మామూలుగా చెప్పను కదా, బట్ ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. కదా ఆ మైల్ స్టోన్స్ వస్తుంటే కొంచెం మైల్ స్టోన్స్ విషయంలో ఒక చిన్నపాటి ఎక్సైట్మెంట్ అందరికీ ఉంటుంది కదా, నాకు కూడా ఉండే అవకాశం ఉంది డెఫినెట్గా. సో మ్యాచ్ చెన్నైలో జరగబోతుంది. చెన్నైలో పిచ్ ఎలా ఉంటుంది దాని మీద కదా అందరికీ మెయిన్ కన్సర్న్. పిచ్ ఎలా ఉంటుంది, పిచ్ అనుకూలంగా ఉంటుంది కదా బ్యాటింగ్కి. వర్షం అంటున్నారు, నిన్న వర్షం పడింది యాక్చువల్గా. మరి ఈరోజు వర్షం థ్రెట్ ఉంది, అది ముందు మనం మాట్లాడదాం. పిచ్ నెంబర్ 4, మన పిచ్ నెంబర్ 7 అంటే కాస్త దూరంగా ఉంది. ఒక సైడ్ బౌండరీ చిన్నగా ఉంది, ఒక సైడ్ బౌండరీ పెద్దగా ఉంది. ఆ తేడా చాలా క్లియర్గా మ్యాచ్లో కనిపించింది మన క్వాలిఫైర్ 2 ఆడినప్పుడు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ పిచ్ నెంబర్ 4 అదేమో బ్లాక్ సాయిల్ పిచ్. క్వాలిఫైర్ 2 ఆడిన ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ ఆడిన మ్యాచ్లో అది బ్లాక్ సాయిల్ పిచ్, అందుకే అక్కడ స్పిన్నర్స్కి హెల్ప్ కనిపించింది. కానీ ఈ పిచ్ ఏంటంటే రెడ్ సాయిల్ పిచ్. మీరు ఇప్పటికే మీకు అవగాహన ఉంది ఖచ్చితంగా, ఎందుకంటే రెడ్ సాయిల్ పిచ్ మీద కొంత ఎక్స్ట్రా బౌన్స్, లిటిల్ బిట్ మోర్ బౌన్స్ ఉంటుంది. అండ్ బ్యాటింగ్కి అనుకూలించే అవకాశం ఉంది. చెన్నైలో ఈసారి అంత అవుట్ అండ్ అవుట్ స్పిన్ ట్రాక్స్ లేవు, మనం చూసాం. బ్యాటింగ్కి అనుకూలంగా కొన్ని 200+ స్కోర్స్ కూడా రావడం చూసాం. సో ఆ నేపథ్యంలో ఈ పిచ్ మీద డిఫరెంట్గా ఉండే అవకాశం. ఈ పిచ్ మీద సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరిగింది. దాంట్లో స్పిన్నర్స్ రాణించారు. రెడ్ సాయిల్ పిచ్ అన్న స్పిన్నర్స్ హర్ప్రీత్ బ్రార్ అండ్ రాహుల్ చెర్రీ 2 వికెట్లు కూడా తీసుకున్నారు. బట్ రెడ్ సాయిల్ పిచ్ జనరల్గా బ్యాటింగ్ అనుకూలిస్తారు కాబట్టి చెన్నైలో ఇది మిడిల్లో ఉంది. పిచ్ మిడిల్లో ఉంది కాబట్టి సైడ్ బౌండరీస్ ఆల్మోస్ట్ ఈక్వల్ సైజులోనే ఉంటాయి. ఒక చిన్న బౌండరీ, ఒక పెద్ద బౌండరీ ఉండే అవకాశం లేదు. బట్ స్టిల్ ఈ పిచ్ మీద మరి బ్యాటింగ్ అంత అనుకూలంగా ఉంటుందా? చెన్నై పిచ్ జనరల్గా స్లోగానే ఉంటాయి, కొంత స్పిన్నర్స్కి ఎలాగో హెల్ప్ ఉంటుంది.
అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి డ్యూ ఉంటుందా ఉండదా, ఇది మెయిన్ ప్రశ్న కదా. మన 2 nights బిఫోర్ మనం క్వాలిఫైర్ 2 ఆడినప్పుడు ఎస్ఆర్హెచ్ టీంకి డ్యూ లేదు, డ్యూ అస్సలు లేదు. ఆ డ్యూ లేకపోవడం అనేది చాలా కలిసి వచ్చింది. దానివల్ల టాస్ ఓడిపోయి సెకండ్ బౌలింగ్ చేయాల్సి వచ్చినా కూడా ఎస్ఆర్హెచ్కి అది యాక్చువల్గా కలిసి వచ్చింది. ఎందుకంటే డ్యూ లేకపోవడం స్పిన్నర్స్కి అనుకూలించడం అనేది చూసాము. మామూలుగా జనరల్గా కూడా ఇక్కడ బ్యాటింగ్ ఫస్ట్ టీమ్స్ ఎక్కువ గెలిచాయి. చెన్నైలో 49 మ్యాచెస్ T20 మ్యాచెస్లో బ్యాటింగ్ ఫస్ట్ టీమ్స్ గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ టీమ్స్ 35 టైమ్స్ గెలిచాయి. సో డ్యూ ఫ్యాక్టర్ నాకు తెలిసినంతవరకు, ఐఎమ్ నాట్ ఏ వెదర్ ఎక్స్పర్ట్, నాకు తెలిసినంతవరకు ఏంటంటే మామూలుగా క్రికెట్ మ్యాచ్ సందర్భంగా చూసింది, వర్షం పడుతుంటే ఒక ముందు రోజుల్లో నెక్స్ట్ డే డ్యూ ఉండదు. వర్షం ముందు రోజు కనుక వర్షం పడితే కొంచెం క్లౌడీగా ఉంటే డ్యూ ఉండే అవకాశం ఉండదు. సో అలాగేమైనా రిస్క్ తీసుకుని ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారా? సన్ రైజర్స్ కనుక టాస్ గెలిస్తే సన్ రైజర్స్ కానీ కేకేఆర్ కానీ వీ హ్యావ్ టు వెయిట్ అండి. కండిషన్స్ చూడాలి, పిచ్ చూసుకోవాలి. కొత్త పిచ్ కదా, అంటే పిచ్ ఎలా ఉంటుందో తెలియదు. కొత్త పిచ్ అంటే పిచ్ స్వభావం కరెక్ట్గా అంచనా వేసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. కానీ డ్యూ ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. దట్ ఈస్ మై గట్ ఫీల్ నిజంగా. ఎందుకంటే వర్షం పడుతున్న టైంలో, మామూలుగా బాగా ఎండ కాస్తున్న టైంలోనే డ్యూ ఉండే అవకాశం ఉంది. నైట్ టెంపరేచర్ డే టెంపరేచర్ చాలా తేడా ఉంటుంది. కానీ ఇలా వర్షం పడే పరిస్థితి, క్లౌడీగా ఉంది, స్కైస్ ఆర్ ఓపెనింగ్ అప్, అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మార్నింగ్ కూడా వర్షం పడినట్టుగా నాకు ఏదో ఉన్నట్టుగా ఉంది. మన మిత్రుడు శాలం విలియమ్స్ ఎప్పుడు చెప్తారు కదా, నిన్న ఈవినింగే పెట్టాడు, వర్షం పడుతుంది సార్ జోరుగా, స్టేడియం దగ్గర కూడా పడిందని చెప్పాడు. ఎందుకంటే పెద్ద సిటీస్లో ఒక చోట వర్షం పడచ్చు, ఒక చోట పడకపోవచ్చు, కానీ స్టేడియం దగ్గర కూడా వర్షం పడిందని మన శాలం విలియమ్స్ నాకు ఎప్పటికప్పుడు చెన్నైలో మ్యాచ్ సందర్భంలో మ్యాచ్లో ఏం జరుగుతుంది, అతను రెగ్యులర్గా మ్యాచెస్ కూడా చూస్తాడు, అండ్ హీ రెగ్యులర్లీ ప్రొవైడ్స్ మీ విత్ ఆల్ ద డీటెయిల్స్. సో విలియమ్స్ చెప్పిన దాని ప్రకారం స్టేడియం దగ్గర కూడా వర్షం పడింది కాబట్టి డ్యూ ఉండకపోవచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో డ్యూ ఉండకపోతే అది ఫస్ట్ బ్యాటింగ్ చేయడం బెటర్ అవుతుంది, డ్యూ ఉండదని ఒక నిర్ధారణకు వస్తే. ఎందుకంటే ఈ మెగా ఫైనల్లో మీరు ఎంత చిన్న స్కోర్ని చేంజ్ చేస్తున్నా సరే ప్రెషర్ ఉంటుంది. 160 చేంజ్ చేస్తున్న టీం కూడా ఆ ట్రోఫీ కనిపిస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రైజ్ అవుట్ సైడ్ ఇంటర్నేషనల్ క్రికెట్. సో అంత పెద్ద ప్రైజ్ విషయం, కోట్లాది మంది అభిమానుల ఎక్స్పెక్టేషన్స్, టీమ్ ఫ్రాంచైజ్ ఓనర్స్, తర్వాత రకరకాల థింగ్స్ విల్ బీ ఆన్ యువర్ మైండ్. సో అలాంటప్పుడు మీ ఏ టీమ్ సెకండ్ బ్యాటింగ్ చేసినా, వాళ్ళు చిన్న స్కోర్ చేంజ్ చేసినా ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. సో జనరలీ చెన్నైలో ఆ డ్యూయి కండిషన్స్లో బ్యాటింగ్ సెకండ్ ఈజ్ ఆల్వేస్ అడ్వాంటేజెస్. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మరి నేను అనుకోవడం ఒక ఛాన్స్ తీసుకుంటే బాగుంటుంది మాత్రం. బట్ మనకు తెలియదు అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయో. వర్షం ప్రమాదం కనుక ఉంటే, వర్షం ప్రమాదం లేదు, వెదర్ రిపోర్ట్ ప్రకారం వర్షం ప్రమాదం లేదు. వర్షం ప్రమాదం ఉంటే సెకండ్ బ్యాటింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్, ఎందుకంటే విల్ నో ది టార్గెట్. సో ఇవన్నీ కన్సిడరేషన్స్తో టాస్ తర్వాత ఆ డెసిషన్ తీసుకుంటారు. దట్ ఈజ్ అబౌట్ ద పిచ్ రిపోర్ట్. రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డు తీసుకుంటే అది కేకేఆర్కి చాలా అనుకూలంగా ఉంది. 18 మ్యాచెస్ వాళ్ళు గెలిస్తే ఎస్ఆర్హెచ్ గెలిచింది 9 మ్యాచెస్. ఈ సీజన్లో ఆడిన 2 మ్యాచ్లు వాళ్ళే గెలిచారు. గ్రూప్ స్టేజ్లో ఆడిన మ్యాచ్లో 4 runsతో గెలిచారు, అండ్ 8 wickets తేడాతో క్వాలిఫైర్ 1లో గెలిచారు. క్వాలిఫైర్ 1లో అయితే చిత్తుగా ఎస్ఆర్హెచ్ని ఓడించారు. బట్ న్యూ డే, న్యూ మ్యాచ్, కండిషన్స్ కెన్ బి డిఫరెంట్. సో అదే ఎస్ఆర్హెచ్ ఆశించే విషయం. అండ్ ఎస్ఆర్హెచ్కి కలిసి వచ్చే ఒక అంశం ఏంటంటే, వాళ్ళు ఈ గ్రౌండ్లో ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడారు 2 రోజుల క్రితమే. సో అక్కడ వాతావరణానికి, అక్కడ ఆ గ్రౌండ్ కండిషన్స్కి వాళ్ళకి ఫెమిలియారిటీ ఉంది. సో అది పరిస్థితి. అయితే ఇక్కడ ఈ గ్రౌండ్లో వీళ్ళు 2021లో కూడా 2 టీమ్స్ ఆడాయి. అప్పట్లో కొన్ని లిమిటెడ్ వెన్యూస్లో మ్యాచ్లు జరిగినప్పుడు చెన్నైలోని చపాక్ స్టేడియంలోని 2 టీమ్స్ ఆడాయి. అప్పుడు కూడా కేకేఆర్ గెలిచింది. సో అన్ని పాత రికార్డ్స్ అన్నీ వాళ్ళ వైపు చూపిస్తున్నా. ఎస్ఆర్హెచ్కి అనుకూలించే అంశాలు ఏంటంటే, మెయిన్గా వాళ్ళకి గ్రౌండ్ ఫెమిలియారిటీ కండిషన్స్ ఉండడం. రెండోది ఇంకొక ఫ్యాక్టర్ కూడా నేను చెప్తాను. అదేంటంటే, ఒకవేళ ఎస్ఆర్హెచ్ కనుక సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే, పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటే అది వాళ్ళకి అనుకూలించే అంశంగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దానికి ఒక రీజన్ నేను చెప్తాను. 4 సందర్భాల్లో కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి అన్నిసార్లు ఈడెన్ గార్డెన్స్లో 200 పైన స్కోర్లు చేశారు. ఆ 4 సందర్భాల్లో డిఫెండ్ చేసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆ 200 స్కోర్ ఒకసారి 261ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఒకసారి అది అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్. ఒకసారి 223ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. దట్ వాజ్ అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్. సన్ రైజర్స్తోనే 208 చేశారు. దాన్ని ఆల్మోస్ట్ క్లోజ్గా వచ్చారు.
ఎస్ఆర్హెచ్ జస్ట్ 4 రన్స్తో ఓడిపోయారు. ఇంకోసారి 222 చేశారు వాళ్ళు అగేన్స్ట్ ఆర్సీబీ అత్యంత దగ్గరికి వచ్చింది 221 చేశారు, 1 రన్తో గెలిచారు. సో 2 సార్లు నేరోగా ఎస్కేప్ అయ్యారు, 2 సార్లు పెద్ద స్కోర్లు చేసి కూడా దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో ఫ్లాట్ వికెట్స్ పైన కేకేఆర్ బౌలింగ్ ఈజ్ సస్పెక్ట్ అని నాకు అనిపిస్తుంది. వాళ్ళ బౌలింగ్లో ఉన్న ఎఫెక్టివ్నెస్, వాళ్ళ స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ ఫ్లాట్ వికెట్ ఉంటే దాని మీద తేలిపోతారు అన్నట్టుగా అనిపిస్తుంది. సో అది వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించే విషయం. సో ఒకవేళ రెడ్ సాయిల్ పిచ్ నిజంగా బ్యాటింగ్కి అనుకూలిస్తే అది ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఆన్ ఫ్లాట్ ట్రాక్స్ కేకేఆర్ బౌలింగ్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు బీ ఇన్ఎఫెక్టివ్ ఈ సీజన్. ఐ కుడ్ బి రాంగ్, కానీ అదొకటి. ఇంకోటి కేకేఆర్ విషయంలో ఎస్ఆర్హెచ్ కలిసి వచ్చే అంశం ఏంటంటే ఫిల్ సాల్ట్ చాలా మంచి స్టార్ట్స్ అందించాడు. వాళ్ళు ఇలాంటి ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ చేయడం, పెద్ద పెద్ద స్కోర్ చేయడం కారణం అంటే ఫిల్ సాల్ట్ అండ్ నారాయణ్ ఇస్తున్న స్టాండ్స్. కానీ సాల్ట్ లేడు ఇప్పుడు. గుర్బాజ్ లాస్ట్ మ్యాచ్లో ఏదో ఒక 20 రన్ చేశాడు, కానీ హీ కెనాట్, ఐ డోంట్ థింక్ హీ విల్ బీ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ సాల్ట్. సో సాల్ట్ని వాళ్ళు చాలా చాలా మిస్ అవుతారు. అండ్ నారాయణ్ రికార్డ్ ఇన్ ప్లే ఆఫ్స్ ఏం పెద్ద గొప్పగా లేదు. నారాయణ్ రికార్డ్ ఇన్ ప్లే ఆఫ్స్ ఈజ్ నాట్ వెరీ గుడ్. సో నారాయణ్ ఆఫ్ లైట్ అంత గొప్ప ఫామ్లో కూడా కనపట్లేదు. సో అది పవర్ ప్లేలోనే మ్యాచ్ చాలా వరకు డిసైడ్ అయిపోతుంది. ఆ పవర్ ప్లేలో కేకేఆర్ ఇది సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ బౌలింగ్ అటాక్. పవర్ ప్లేలో వాళ్ళు ఓవర్కి 10.29 రన్స్ ఇచ్చేస్తారు. అండ్ ఎస్ఆర్హెచ్కున్న స్ట్రెంత్ వల్ల వాళ్ళ పవర్ ప్లే కదా. సో ఆ పవర్ ప్లే కూడా వాళ్ళకి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవాలి. సో 3 అంశాలు వాళ్ళ ఫేవర్లో ఉన్నాయి. సాల్ట్ లేకపోవడం, తర్వాత ఫెమిలియారిటీ విత్ చెపాక్ గ్రౌండ్, హ్యావింగ్ ప్లేడ్ ఎ మ్యాచ్ జస్ట్ 2 days బ్యాక్. కానీ కేకేఆర్ ఇక్కడ మ్యాచ్ ఆడలేదు. వాళ్ళ క్వాలిఫైర్ 1 వాళ్ళు అక్కడ అహ్మదాబాద్లో ఆడారు. ప్లస్ 200+ స్కోర్స్ని డిఫెండ్ చేసుకోవడంలో కేకేఆర్ పడుతున్న ఇబ్బంది ఈ 3. బట్ అలా మనం చెప్తున్నా కానీ మనం అనుకున్నట్టుగా చరిత్ర అంతా వాళ్ళ ఫేవర్లో ఉంది. ట్రావిస్ హెడ్కి అగేన్స్ట్గా స్టార్క్ మన ఫస్ట్ బాల్కి అవుట్ చేసి లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి ఇబ్బంది పడుతున్నాడు. అండ్ ఈవెన్ ఆస్ట్రేలియా డొమెస్టిక్ వైట్ బాల్ క్రికెట్లో కూడా మరొక 2 సందర్భాల్లో ట్రావిస్ హెడ్ని 0కి 1కి అవుట్ చేశాడు. అవి కూడా క్లీన్ బౌల్డ్ అని చెప్పి మనకి వార్తలు వస్తుంది. ట్రావిస్ హెడ్కి కొంచెం ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్ ఎడ్జ్ అనేది స్టార్కి ఖచ్చితంగా ఉంది. కానీ మనం చూసాం కదా క్వాలిఫైర్ 2లో మరొక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ట్రెంట్ బోల్ట్ విషయంలో ట్రావిస్ హెడ్ కాస్త జాగ్రత్తగా ఆడాడు. మామూలు ట్రావిస్ హెడ్ ఏంటంటే ఎప్పుడు ఏ బౌలర్ని కేర్ చేయడు, అలా బ్యాట్ ఊపుతూనే ఉంటాడు. కానీ అతను వీలైనంత వరకు సింగిల్ తీయడం, వీలైనంత వరకు గెటింగ్ అవే ఫ్రమ్ ద స్ట్రైక్ ఫ్రమ్ ట్రెంట్ బోల్ట్ అన్నట్టుగా అతను ఆటలో చూసాం. సో మళ్ళీ అదే స్ట్రాటజీతో స్టార్క్ని అవాయిడ్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ స్టార్క్ని మీరు జాగ్రత్తగా ఆడుకుంటారు, బాగానే ఉంది. స్టార్క్ లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా బౌలింగ్ వేశాడు. ఇలాంటి బిగ్ మ్యాచెస్లో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ బాగానే ఆడతారు. కానీ మీరు స్టార్క్ని దాటుకుని పవర్ ప్లే దాటుకుని మీరు మిడిల్ ఓవర్స్కి వస్తే అక్కడ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి చాలా డేంజరస్గా ఉంటారు కదా. వాళ్ళు చాలా రన్స్ స్క్వీజ్ చేస్తారు. దే ఆర్ ది సెకండ్ మోస్ట్ ఎకనామికల్ సైడ్ ఇన్ మిడిల్ ఓవర్స్ ఇన్ దిస్ ఐపీఎల్. సో వాళ్ళిద్దరు నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తికి ఇది హోమ్ గ్రౌండ్ కూడా, ఈజ్ చెన్నై బాయ్. సో అది కూడా ఒక ప్రమాదం. సో ఏ రకమైన స్ట్రాటజీతో వెళ్తారనేది చూడాలి. బట్ ఒక మంచి ఆస్పెక్ట్ ఏంటంటే అభిషేక్ శర్మ మామూలుగా 30 balls కంటే ఎక్కువ ఆడట్లేదు. అన్ని రన్స్ చేసినా 30 balls మించి ఏ ఇన్నింగ్స్లో ఆడలేదు. కానీ అతను కనుక పవర్ ప్లే దాటుకుంటే హీ హాస్ గాట్ వెరీ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ ది స్పిన్నర్స్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి. అండ్ ఆల్సో అగేన్స్ట్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తికి అగేన్స్ట్గా 175 స్ట్రైక్ రేట్ ఉంది. సో అది వాళ్ళకి కలిసి వచ్చాము. సో అలాగే క్లాసన్ కూడా వరుణ్ చక్రవర్తి స్టార్కి అగేన్స్ట్గా 200 స్ట్రైక్ రేట్ ఉంది, నారాయణ్కి అగేన్స్ట్గా 166 స్ట్రైక్ రేట్ ఉంది. నారాయణ్ అతను ఒక్కసారి మాత్రం అవుట్ చేశాడు. సో క్లాసన్ అండ్ అభిషేక్ శర్మ ఆ మిడిల్ ఓవర్స్లో వాళ్ళు కనుక ఆ స్పిన్నర్స్ని అటాక్ చేస్తే చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ బ్యాటిల్ బిట్వీన్ క్లాసన్ అండ్ నారాయణ్ అండ్ వరుణ్ అని చెప్పాలి. ఎందుకంటే క్వాలిఫైర్ 2లో ఎస్ఆర్హెచ్ గెలిచిందంటే దాంట్లో క్లాసన్ చేసిన హాఫ్ సెంచరీ చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అశ్విన్ అండ్ చహల్ వాళ్ళ థ్రెట్ని అతను నలిఫై చేశాడు. వాళ్ళిద్దరికి ఒక్క వికెట్ కూడా దక్కకుండా చేశాడు. వెరాజ్ పార్ట్ టైమ్ స్పిన్నర్స్ గాట్ 5 wickets ఫ్రమ్ ఎస్ఆర్హెచ్. కానీ ఆ ఇద్దరు మోస్ట్ అకాంప్లిష్డ్ స్పిన్నర్స్ వాళ్ళకి ఒక్క వికెట్ కూడా రాలేదంటే అది క్లాసన్ చాలా జాగ్రత్తగా చాలా జుడిషియస్గా వాళ్ళని ఎదుర్కోవడం అనేది మనం చూసాం. సో క్లాసన్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు ఎస్ఆర్హెచ్కి ఈ మ్యాచ్లో, ఎలాంటి డౌట్ లేదు. అలాగే భువనేశ్వర్ కుమార్కి నారాయణ్కి అగేన్స్ట్గా మంచి రికార్డు.
నారాయణ అతను 2 times అవుట్ చేశాడు. జయదేవ్ ఉనాడ్కర్ మామూలుగా అతన్ని తొందరగా మనం చూడం పవర్ ప్లేలో, కానీ హీ హాస్ టేకెన్ ది వికెట్ ఆఫ్ నారాయణ్ 3 times. సో జయదేవ్ ఉనాడ్కర్ ఈసారి 11లో ఉంటాడు, ఎలాగో ఉంటాడు, బట్ హీ విల్ మైట్ బౌల్ ఇన్ ద పవర్ ప్లే. చూడాలి ఏం చేస్తారో. అలాగే రసల్కి హీ హాస్ గాట్ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ భువనేశ్వర్ కుమార్ అండ్ నటరాజన్. సో రసల్ కెన్ బి ఎ డేంజర్. ఈ సీజన్లో ఇంత బాగా ఆడుతున్నారు కేకేఆర్ అంటే దానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం దోస్ 2 కెరబియన్ ఆల్రౌండర్స్. వాళ్ళిద్దరు అద్భుతమైన బౌలింగ్ అండ్ బ్యాటింగ్ చేయడం వల్లనే వాళ్ళు ఇంత స్థాయికి వచ్చారు. సో ఇద్దరు కెరబియన్ ఆల్రౌండర్స్ పెద్ద డేంజర్ అవుతారు. టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? ఎస్ఆర్హెచ్ టీంలో ఏం మార్పులు ఉండే అవకాశాలు నాకు కనబడట్లేదు. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, లాస్ట్ మ్యాచ్లో అభిషేక్ అండ్ షాబాజ్ చాలా మంచి బౌలింగ్ వేశారు. ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, ఇద్దరు కలిసి 5 వికెట్లు తీశారు. స్పిన్ బౌలింగ్లో ఉన్న బెంగ తీరిపోయింది అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఈ టీంకి అగేన్స్ట్గా ఎఫెక్టివ్గా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఈ టీంలో 4 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారు. నారాయణ్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్ అండ్ రింకు సింగ్. సో 4 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి అగేన్స్ట్గా ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఆడించే అవకాశం లేదు. సో మార్క్రమ్ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినా అతన్నే ఆడిస్తారనుకోండి. గ్లెన్ ఫిలిప్స్ని ఇంత లాస్ట్ స్టేజ్లో ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ 2.5 నెలల నుంచి అతను ఖాళీగా ఉన్నాడు. అతను సడన్గా తీసుకొచ్చి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా ఆడించే బదులు మార్క్రమ్ ఆడించచ్చు. మార్క్రమ్ ఆఫ్ స్పిన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. లాస్ట్ మ్యాచ్లో పెద్ద ఒక ఓవర్ వేసే 10 runs ఇచ్చాడు, అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. కానీ ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి అగేన్స్ట్గా అతను ఆడించే అవకాశం ఉంది. మీరు వాషింగ్టన్ సుందర్ అనొచ్చు. వాషింగ్టన్ సుందర్ ఈ సీజన్లో టోటల్గా ఫెయిల్ అయ్యాడు. 5 ఓవర్ల బౌలింగ్ వేశాడు ఈ సీజన్లో అతను. దాంట్లో అతని ఒక వికెట్ తీశాడు. ఎకానమీ రేట్ 14.6, ఓవర్ 14 runs ఇచ్చేసాడు, 15 runs ఆల్మోస్ట్. సో వాషింగ్టన్ కంబ్యాక్ అయ్యే అవకాశం నాకు ఏమాత్రం కనబట్టలేదు. అండ్ మార్క్రమ్ ఆర్ గ్లెన్ ఫిలిప్స్ చాలా అవుట్ సైడ్ ఛాన్స్. ఎందుకంటే ఇన్ని రోజులు మ్యాచ్ ప్రాక్టీస్ లేని ప్లేయర్ని సడన్గా ఫైనల్లో ఒక్కసారిగా తీసుకొస్తే అతని మీద కొంచెం ప్రెషర్ ఉంటుంది. సో మార్క్రమ్తో కంటిన్యూ అవుతారు, ఎలాంటి మార్పు ఉండదు అని నేను అనుకుంటున్నాను. షాబాజ్ని మరి డైరెక్ట్గా 11లోకి తీసుకొస్తారా లేకపోతే ఇంపాక్ట్గానే తీసుకొస్తారా అనేది ఇట్ డిపెండ్స్ వెదర్ యూ బ్యాట్ ఫస్ట్ ఆర్ బౌల్ ఫస్ట్ అనేది. షాబాజ్ అయితే ఉంటాడు టీంలో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఈ టీంకి అగేన్స్ట్గా అంత ఎఫెక్టివ్ కాదని అనుకున్నా సరే షాబాజ్ మైట్ కంటిన్యూ బికాస్ హీ హాస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ ఇన్ ద క్వాలిఫైర్ 2. అలాగే కేకేఆర్లో కూడా అలాంటి మార్పు ఉండే అవకాశాలు నాకైతే కనపడలేదు. సో అది పరిస్థితి. మ్యాచ్లో మరి ఎవరు గెలుస్తారు చాలా కష్టం. కేకేఆర్ మనం ఒప్పుకొని తీరాలి, దే ఆర్ మోర్ బ్యాలెన్స్డ్ రైడ్. ఆన్ పేపర్ చాలా చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. వాళ్ళ ప్రధాన ఆయుధం స్పిన్ బౌలింగ్. చెన్నైలో ఖచ్చితంగా ఎలాంటి రెడ్ సాయిల్ అయినా బ్లాక్ సాయిల్ అయినా పిచ్ ఖచ్చితంగా స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది ఎంతో కొంత. సో అలాంటప్పుడు అక్కడ డెఫినెట్గా వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఇద్దరు మంచి ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ ఉండడం, ఆ స్పిన్ బౌలింగ్లో స్ట్రెంగ్త్ లేకపోవడం ఎస్ఆర్హెచ్కున్న వీక్నెస్. సో బ్యాలెన్స్ టీమ్గా కేకేఆర్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. ఈ సీజన్లో ఇదే టీంను 2 సార్లు ఓడించారు. ఒకే ఒక్క సందర్భంలో లీగ్ స్టేజ్లో కానీ లేకపోతే ప్లే ఆఫ్స్లో కానీ ఫైనలిస్ట్ చేతిలో ఓడిపోయి మళ్ళీ వాళ్ళ మీదే టైటిల్కి ఇచ్చింది 2017లో ముంబై ఇండియన్స్ రైజింగ్ పూణే సూపర్ జైంట్స్లో చేతిలో లీగ్ స్టేజ్లో 2 సార్లు ఓడిపోయారు, ప్లే ఆఫ్స్లో ఒకసారి ఓడిపోయారు, కానీ ఫైనల్లో ఆ టీంను ఓడించారు. మరి అదే రికార్డ్ని ఈసారి తిరగరాయాలి. 2 సార్లు కేకేఆర్ చేతిలో ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ మరి గెలవాలి. అంటే ఆన్ పేపర్ ఫేవరెట్గా కేకేఆర్ కనిపిస్తుంది, కానీ టాస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, కేకేఆర్ లాంటి స్ట్రాంగ్ టీంని కేవలం 3 మ్యాచ్లు లీగ్ స్టేజ్లో ఓడిపోయిన టీం, చాలా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్న ఈ టీంని ఓడించగల సత్తా ఎవరికైనా ఉందంటే అది ఎస్ఆర్హెచ్గా ఉంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ డేంజరస్ టీం. పవర్ ప్లేలో వాళ్ళు ఓపెనర్లు ఇద్దరు చెలరేగిపోయి 100 పైన రన్స్ చేస్తే మ్యాచ్ను వాళ్ళు ఎగరేసుకుపోతారు. సో ఈ టీంలో ఉన్న డేంజర్, వాళ్ళకున్న ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ పవర్తో ఏ టీంనైనా గడగడలాడించగలరు, ఏ టీంనైనా ఓడించగలరు. సో కేకేఆర్ని ఆపగల సత్తా ఎవరికైనా ఉందంటే అది ఎస్ఆర్హెచ్గా ఉంది. సో వాళ్ళ బ్యాటింగ్ క్లిక్ అయితే వాళ్ళ బిగ్ 3 ట్రావిస్ షేక్ అండ్ క్లాసన్ సపోర్టెడ్ బై త్రిపాఠి హ్యాస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. ఆ మధ్య ఒక వ్యూయర్ ఎవరో మన కామెంట్ పెట్టాడు, ఏంటి నువ్వు టామ్ క్యాడ్మోర్ని వేస్ట్ అంటావా,
త్రిపాఠి ఏం బాగా ఆడడం, త్రిపాఠిని ఎలా సజెస్ట్ చేస్తావు, నువ్వు గ్లెన్ ఫిలిప్స్ కదా ఆడించాలి, త్రిపాఠిని ఎలా ఆడిస్తావు అని చెప్పి నా మీద విరుచుకుపడ్డాడు. జస్ట్ కెప్ట్ కామ్, ఎందుకంటే త్రిపాఠి హ్యాస్ ప్రూవ్డ్ హిమ్ రాంగ్. సో త్రిపాఠి హ్యాస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. ముఖ్యంగా అతను క్వాలిఫైడ్ టూలో ఆడిన నాకు ఫినామినల్ 247 స్ట్రైక్ రేట్తో అతను ది వే హీ అటాక్డ్ ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళని, అశ్విన్ లాంటి వాళ్ళ మీద అతను చేసిన ఎదురుదాడి, అతని ఆ గట్స్ని బ్రహ్మాండంగా మెచ్చుకోవాలి. చూడడానికి ఆ షేకీగా అనిపిస్తారు. స్టాన్స్లో కూడా ఇట్లా అంటే చాలా అలర్ట్గా ఉండడం కోసం అతను ఫిడ్జెటీగా క్యాట్ అనే హాట్ టిన్ రూఫ్ లాగా ఉంటాడు, కానీ హీ హ్యాస్ లాట్ ఆఫ్ గట్స్. సో త్రిపాఠి, నితీష్ రెడ్డి వీళ్ళు కూడా చాలా డేంజరస్ ప్లే. సో వీళ్ళ బ్యాటింగ్ అని క్లిక్ అయితే కేకేఆర్ని ఆపగల సత్తా ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ కేకేఆర్ విల్ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్ అని చెప్పక తప్పదు. బట్ కండిషన్స్ విల్ డిటర్మిన్ ది విన్నర్. సో లెట్ ద బెటర్ టీమ్ విన్. సో ఒకసారి ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. వికెట్ కీపర్ క్లాసన్, బ్యాటర్స్ ట్రావిస్ హెడ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, త్రిపాఠి, అభిషేక్ శర్మ, రింకు సింగ్. ఆల్రౌండర్స్ సునీల్ నారాయణ్, ఆండ్రే రసల్, బౌలర్స్ కమిన్స్, నటరాజన్. ఈ టీం కెప్టెన్గా క్లాసన్, వైస్ కెప్టెన్ అభిషేక్ శర్మ. ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, ఆ ఛానల్ విజిట్ చేయండి. టాస్ తర్వాత ఏమైనా టీంలో మార్పులు చేర్పులు ఉంటే మీకు అక్కడ నేను నా అప్డేటెడ్ ఎలవన్ ఇస్తాను. కామెంట్స్లో టాప్లో ఉంటుంది ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్, పిన్డ్ కామెంట్ ఉంటుంది. సో ఒక మెగా ఫైనల్లో ఎవరు గెలుస్తారు, మరి ట్రోఫీ ఎవరికి దక్కుతుంది, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. వర్షం ఉండకూడదు, మ్యాచ్ సజావుగా జరగాలి. వర్షం వచ్చినా కూడా ఆ రూల్ని కూడా చెప్తాను మీకు. వర్షం వస్తే 2 గంటలు ఆలస్యంగా మ్యాచ్ స్టార్ట్ అయినా ఫుల్ 20 ఓవర్స్ ఆడే అవకాశం ఉంది. ఫైనల్లో ఆ వెసులుబాటు ఉంది. లేదు వర్షం వల్ల మ్యాచ్ పూర్తిగా 5 ఓవర్స్ మ్యాచ్ కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్ విల్ హ్యావ్ ఎ రిజర్వ్ డే. రేపు సోమవారం రోజు మ్యాచ్ జరుగుతుంది. లాస్ట్ సీజన్ కూడా అలాగే ఫైనల్ రిజర్వ్ డే రోజు జరిగింది. ఆ రోజు కూడా 2 రోజులు బ్రహ్మాండమైన వర్షం పడి అస్సలు మ్యాచ్ సాధ్యం కాకపోతే పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న కేకేఆర్ని విన్నర్గా డిసైడ్ చేస్తారు. అది పరిస్థితి. దట్ ఇస్ హోప్ విల్ హ్యావ్ ఎ ఫుల్ మ్యాచ్ అండ్ మోస్ట్ ఎక్సైటింగ్ మ్యాచ్.